రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పినాయి. రోజుకొక మర్డరు, రోజుకొక రేపు. ఇవాళ కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్న వాళ్ళను కూడా కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం. అసలు గవర్నమెంట్ ఉందా, గవర్నెన్స్ ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, పోలీసింగ్ సిస్టమ్ ఉన్నదా అనేది ప్రజలందరికీ డౌట్ వచ్చే పరిస్థితి. చాలా దారుణం. అందరూ చూడంగా కత్తులు తీసుకొచ్చి ఈ అరుణ్ అనే వ్యక్తిని పొట్టలో పొడిచారు, చేయిలో పొడిచారు. ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి, చేతికి ఉన్న నరాలు కూడా తెగిపోయే పరిస్థితి. కాబట్టి చాలా దారుణం. వెంటనే ప్రభుత్వం వీరందరినీ ఎవరైతే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్లో భాగస్వాములు అయినరో వాళ్ళందరినీ టాస్క్లో తీసుకోవాలి, అందరినీ చట్ట ప్రకారం శిక్షించే ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకమే పోయే పరిస్థితి. ఇవాళ గోరక్షకులు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చేయాల్సిన పనంతా గోరక్షకులు చేస్తూ ఉంటే కనీసం వారికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ ఉన్నది. పోలీసులు మొన్నటి వరకు కేసీఆర్కు ఊడిగం చేసినారు, ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తారు. ఇక వాళ్ళు కనీసం ఇప్పుడైనా ఆ యూనిఫామ్కు కొంచెం గౌరవం ఇచ్చి ప్రజల మాన ప్రాణాల వైపు కూడా కొంచెం ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రత విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ గోరక్షకులు ఉన్నా వారికి రక్షణగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. మనము పోరాటం చేసేది ఒక వ్యవస్థతోటి, ఒక ప్రభుత్వంతో, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ తోటి. కాబట్టి కొన్ని బాధకాలు ఉన్నా కూడా భవిష్యత్తులో అంతిమ విజయం మాత్రం న్యాయం వైపే, ధర్మం వైపే ఉంటుందని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు పోతున్నాం. మీకు అందరికీ ధన్యవాదాలు.